ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 31 తేదీకి మనం వచ్చేసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు ఆయన మనల్ని తన రెక్కలలో దాచి భద్రపరిచి క్షేమము ఆరోగ్యము ఆయన అనుగ్రహించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ చివరి దినానికి మనం వచ్చున్నాం కనుక ఈ దినం కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దావీదుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఈ మాట రాస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మీరు క్రీస్తునందు భయముతో ఎదగండి, వర్ధిల్లండి అంటూ ఆ 20-21 వచనాలను రెండింటిని కలిపి ఆయన చెప్తున్నాడు. ఆ పై వచనాలను మనం గమనించినప్పుడు కూడా అక్కడ ఏమంటాడంటే, మీరు ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో పాటలతో ఆనందించండి, స్తుతించండి, కీర్తించండి, సమస్తమును ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రికి మహిమకరంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటూ దైవజనుడు సంఘాన్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. దేవుని యొక్క దాసుడు ఈ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని. అంటే ఎప్పుడైతే మనం బాప్తిసం పొంది ఉన్నామో ఆ బాప్తిసం పొందినటువంటి మనము ఆయనలో ఉంటున్నాం, ఆయన్ని మనం ధరించుకున్నాం, మనం ఆయనలో ఉంటున్నాం. సో మన జీవితంలో ఆయనను ఈ విధంగా ధరించుకున్న కారణాన్ని బట్టి ఏది వచ్చినా, ఏ సమస్య కానీ, ఏ ఇబ్బంది కానీ, ఏ యొక్క అవమానం, నింద, కన్నీళ్ళు, దుఃఖం కానీ ఏదొచ్చినా అవన్నీ ఆయనను దాటి మన లోపలికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం గమనించండి, నేను ఈ వస్త్రాన్ని ధరించుకున్నా, ఏదైనా వచ్చి దుమ్ము కానీ, ధూళి కానీ, లేకుంటే ఏదైనా నీళ్లు కానీ, లేకుంటే ఏదైనా నన్ను బాధపరచడానికి, గాయపరచడానికి ఏదొచ్చినా మొదట నా యొక్క వస్త్రాన్ని పాడు చేసిన తర్వాత నా శరీరాన్ని తాకుతుంది. ఆ విధంగానే మనం క్రీస్తులో ఉన్నాం కనుక ఏదొచ్చినా సరే ముందు క్రీస్తుకు తగులుతుంది. యేసు ప్రభుకే అవన్నీ వాటన్నిటిని మనకంటే ముందు ఆయనకే తగులుతుంది. అందుకనే ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లే అని అన్నాడు. హల్లెలూయా. సో దేవుడు మనల్ని గురించి అంతగా ఆయన బాధ్యత తీసుకొని ఈ సంవత్సరం అంతా ఆయన మనల్ని ఏ విధంగా కాపాడి సంరక్షించి నడిపించాడో మనం ఎరుగున్నాం కదా. ఈ రోజు చివరి రోజున మనం అనుకోవచ్చు, ఇన్ని బాధలు గుండా, ఇన్ని వ్యాధులు గుండా, ఇన్ని కష్టాలు, ఇంత దుఃఖం, ఇంత వేదన, ఎందుకు ప్రభా నాకు ఇంత బాధలు ఏర్పాటు చేశావు, ఎందుకయ్యా ఈ స్థితిలోకి నన్ను తీసుకొచ్చావు అని ఒకవేళ నీ మనసులో నువ్వు కృంగిపోతూ ఉండొచ్చేమో. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే వాటన్నిటినీ దేవుడు మనకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదానికి కారణమయ్యే రీతిలోనే వాటన్నిటిని ఆయన మలుస్తూ వస్తాడు. ఒక అతను ఒక పేపర్ తీసుకొని తనకి ఇష్టం వచ్చినట్లుగా చుక్కలు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఏం పెడుతున్నాడు అసలుకి? ఎవరైనా చూస్తే ఇదేనా మెంటల్ పట్టినవాడు చేస్తున్నటువంటి పనిగానే ఉంది, కానీ ఉపయోగకరమైనటువంటి రీతిలో లేదు కదా అని అనుకుంటా ఉన్నారు. అతను ఏం చేశాడంటే ఎట్టు పడితే అట్లా ఆ పేపర్లో చుక్కలు పెడతా వెళ్ళిపోయాడు. కానీ కొద్ది సమయం తర్వాత ఓ పెన్ను తీసుకొని ఆ చుక్కలన్నిటినీ కలపటం ప్రారంభించాడు. చుక్కలన్నిటికీ ఒక గీతలు గీస్తూ ఆయన కలపటం ప్రారంభిస్తే సరిగ్గా ఆ యొక్క చుక్కలన్నీ గీతలు గీసిన తర్వాత అది ఒక సంగీతపు నోట్స్ లాగా మారిపోయింది. సంగీతాన్ని వాయించాలంటే ఒక నోట్స్ ఉంటుంది, నొటేషన్ అంటారు. ఆ నొటేషన్ లాగా మారిపోయింది. దాన్ని ఏ విధంగా వాయించాలి, ఏ విధంగా నొటేషన్ ఉంటుంది, బేస్ ఎలాగా, మిడ్లో ఎలాగా, టాప్లో ఎలాగా, షార్ప్ ఎలాగా ఉంటాయి, ఇవన్నిటికీ అతను మొదటేమో ఎక్కడ పడితే అక్కడ చుక్కలు పెట్టేశాడు. తర్వాత ఏం చేశాడంటే నెమ్మదిగా చుక్కలన్నిటికీ కలపటం ప్రారంభిస్తే ఆ చుక్కలన్నీ అనువదించిన తర్వాత చక్కటి నొటేషన్ లాగా తయారైంది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకుల్లో కూడా రకరకాలైనటువంటి చుక్కలు, నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, దుఃఖం, వేదన ఇవన్నీ మనకు వచ్చి ఉండొచ్చు, ఎదుర్కొని ఉండొచ్చు. కానీ నువ్వు గమనించాలి, నీవు అప్పగించుకుంటే, నా ప్రభువా నేను నీ బిడ్డను, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నన్ను నువ్వు మేలు కోరి నన్ను పాప శాప నుంచి విమోచించిన పరిశుద్ధుడైన దేవుడివి, నన్ను ప్రేమించావు కనుక నీ ప్రాణాన్ని నా కోసం పెట్టావు. నాకు ఏ గాయమైనా, నాకు ఏ విధమైనటువంటి కీడైనా, నాకు ఏ విధమైనటువంటి అవమానమైనా
నా బ్రతుకులో ఏది సంభవించినా అది నీకు తెలియకుండా సంభవించదు. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నేను నీకు సరౌండ్ చేసుకుంటున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను అయ్యా. మరి నీ చిత్తానుసారంగా అయ్యా నా జీవితాన్ని మీ చిత్త ప్రకారంగా మీ చేతులతో మలచండి అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మన జీవితాల్ని మలుచువాడై ఉన్నాడు. దేవుని యొక్క లేఖనం సామెతల గ్రంథం ఇలా చెప్తుంది, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని మలచును అని ఉంది. కాలువలు మనం చూస్తాం ఇప్పుడు, ఒక పెద్ద పెద్ద వాగులు కానీ పెద్ద పెద్ద నదులు కానీ మనం గమనిస్తే రకరకాలైన వంపులతో తిరిగి వెళ్తుంటుంది. వంపులుగా ఎక్కడైనా సరే స్ట్రైట్గా కాలువ ఉంటుందా? ఎక్కడైనా స్ట్రైట్గా నదులు వాగులు ఉంటాయా? ఉండవు. రకరకాలైన వంపులతోనే ఉంటుంది. వంపులుగా కొండల మధ్యలో అలాగా ప్రవహిస్తూ రకరకాలుగా. గోదావరిని గురించి ఆ గోదావరి నదీ ప్రవాహానికి మనం గమనిస్తే ఆ కొండల మధ్యలో వెళ్తున్నప్పుడు అది ఎంతో కమనీయంగా ఎంతో అద్భుతంగా ఉంటుందని నేను కూడా ఒక సందర్భంలో న్యూస్లో ఆ యొక్క వర్షాకాలంలో గోదావరి యొక్క వర్ణించినప్పుడు నేను విన్నాను, గమనించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా ఆయన చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. ఆయన మన జీవితాన్ని ఆయన చిత్తవృత్తి చొప్పున తలంపులతో మనల్ని ఆయన మలుస్తా వస్తాడు. ఒక్కోసారి నువ్వు మరుగై ఉండొచ్చు, చిన్నదిగా ఉండిపోవచ్చు. నది పెద్ద నదే, జీవనదిగా ఉంది ఈ యొక్క గోదావరి నది. కానీ ఒకసారి చిన్నదిగా మారిపోతుంది, ఒకసారి చాలా విశాలంగా కనపడుతుంది, ఒకసారి చాలా లోతుగా ప్రవహిస్తుంది, ఒకసారి లోతు తక్కువగా కూడా కనబడవచ్చు. ఇదేమైనా ఆ యొక్క నది ప్రవాహాన్ని బట్టి మనం చూస్తాం, ఎంతో ఆనందాన్ని అనుభూతిని మనం పొందుతున్నట్లుగానే మన జీవితం కూడా దేవుని చేత మలచబడుతూ వస్తుంది. కాబట్టి మన జీవితంలో కలిగినటువంటి గాయాల నిమిత్తమై, వ్యాధుల నిమిత్తమై నువ్వు దేవునికి వ్యతిరేకంగా కాక దేవుని సన్నిధిలో నీవుగా హృదయపూర్వకంగా అప్పగించుకో. ఈ సంవత్సరం ఒకవేళ నువ్వు గాయాలతోనే ముగించబడుతున్నావేమో, ఈ సంవత్సరం ఒకవేళ నిందలతో అవమానాలతోనే ముగించబడుతున్నావేమో, కానీ రాబోతున్న కాలంలో ఒకవేళ దేవుడు నీ కోసం గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను దాచి ఉంచాడేమో ఆలోచించు. నా ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క దాసుడు జార్జ్ ముల్లర్ గారు ఈ మాట అంటున్నాను, నేను ఈ విధంగా విశ్వాసపు వీరుడిగా, విశ్వాసంలో నేను ఇంత పటిష్టమైనటువంటి ఆ స్థితిని నేను కలిగి ఉండడానికి మూలం నా శ్రమల బడి అని అంటాడు. నా శ్రమల అనుభవమే నన్ను ఇంతగా విశ్వాసంలో దృఢముగా నన్ను నిలబెట్టింది అని. మరి మన జీవితంలో విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే ఈ యొక్క శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడే మనము దేవుని మీద ఆనుకొని నడిపించబడగలం. ఐ థింక్ పరమగీతాలో ఉంది ఆ మాట. పరమగీతాలో ఉన్న మాట ఏంటంటే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె ఎవరు అని. అరణ్యం అంటే నిషీది, ఎవ్వరు ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి, ఎడారి, భయంకరమైనటువంటి భీకరమైన ధ్వనులు ఉన్నటువంటి చోటు. అలాంటి సమయంలో ఆ ప్రియుడని యేసయ్య మీదే మనం ఆనుకొని రావటం ప్రారంభిస్తే ఆయన మనల్ని అన్నడూ కూడా సిగ్గుపరచడు, మనల్ని అన్నడు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోడు. నమ్మకస్తుడైన దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మకస్తుడైనటువంటి వాడు మన ప్రభు. కనుక మనం ఈ రోజున దేవునికి మానక అనేక సమయాలలో ఈ దినమంతా ఎంత ఎక్కువ వీలైతే, ఎన్ని నిమిషాలు నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించగలిగితే అన్ని నిమిషాలు స్తోత్రం అని ఆయన్ని గణపరచు. ఆయన స్తుతిస్తూ ఉండగానే ఆయన యొక్క ఆత్మ నిన్ను బలపరుస్తుంది. నీ గుండెల్లో ఉన్న ఆ వేదన, దుఃఖం, కన్నీళ్లు తొలగిపోతాయి. ఈ సంవత్సరం నువ్వు అనుభవించినటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి ఆ గడియలు మధురంగా, ఆశీర్వాదకరంగా, చేదును ఆయన మధురంగా మార్చాడు. ఆ యొక్క మధురంగా మారినట్లుగానే నీ జీవితంలో కూడా రాబోతున్న దినాల్లో నిత్యముగా దేవుడు నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఏకీభవించు. ప్రభువుకు చెప్పు, అయ్యా నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఏదైనా సరే నువ్వు నాకు మేలు చేసే దేవుడివి అని నీకే పూర్తిగా అప్పగించుకుంటున్నానని ఆయనకు అప్పగించుకుందాం. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడి కృప చూపించి
నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ 365 రోజుల పాటు అయ్యా మీరు చూపినటువంటి నాయన ఈ చివరి దినం వరకు మీరు చూపినటువంటి ఉన్నతమైన మీ కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడారయ్యా. అయ్యా మీ యొక్క కృప చేతన ప్రభా అయ్యా మీరు మమ్మల్ని అనేక విధాలైనటువంటి సమస్యల నుంచి, బాధల నుంచి, అయ్యా వ్యాధుల్లో నుంచి నాయన అయ్యా మమ్మల్ని విడిపించి నడిపించావు. అందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా శ్రమలలో, బాధలలో నిలిచావు, మాతో నడిచావయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతగా మీరు మమ్మల్ని సంరక్షించినందుకై, ఇంతగా మాకు మీరు మేలు చేసినందుకై, ఇంతగా నాయన గాయపడిన హృదయాన్ని మీరు ఆదరించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం ప్రభా. ఇదిగో రాబోతున్న కాలం అంతా కూడా నాయన మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అయ్యా మీ యొక్క కృప చేత మలచండి, దీవించండి, సహాయం చేయండి, ఆస్వాదించండి, అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కృపతో దృష్టించి నడిపించి మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని, చాలిన దేవుడిగా ఉండి కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడై నిలిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ఆయన మహా ఉచితమైన కృప చేతనే ప్రభు మనల్ని ఈ సంవత్సరము ఈ విధంగా ఈ చివరి దినం వరకు ఆయన మనల్ని నడిపించాడు. ఇక ముందున్న కాలం అంతా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సాయంకాలం 8 గంటలకి 8:30కి లైవ్ కార్యక్రమం ప్రారంభించబడుతుంది, వాచ్ నైట్ సర్వీసు. కాబట్టి మీలో ఎవరైనా ఒకవేళ ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఒకవేళ వెళ్ళండి. ఖచ్చితంగా మీరు దేవుని మందిరంలో అడుగుపెట్టండి. మీరు ఎక్కడున్నా సరే దేవుని మందిరంలో దేవుని ఆరాధించండి. ఒకవేళ కాని పక్షంలో, వీళ్ళు కానిటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఆ సమయంలో మీరు లైవ్లో పాల్పొందండి. క్రొత్త పాటతో, క్రొత్త వాగ్దానంతో, దేవుని యొక్క వాక్య భాగాలతో మన క్రొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. దేవుడు మనకు తన కృపను, ఆశీర్వాదాన్ని కనపరిచి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ వందనాలు.